నమస్కారం గురువు. శుభమస్తు తల్లి. గురుగారు, మనం ఈ మధ్య కాలంలో వింటున్నాం విశ్వాన్ని ఏమడిగినా మనకి ఇస్తుందని, అంటే మనస్ఫూర్తితో ఏమడిగినా ఇస్తుంది అని అంటుంటారు. ఆ నెపంతో మనము ఇష్టానుసారంగా నాకు ఇన్ని డబ్బులు కావాలి అన్ని డబ్బులు కావాలి అని అడిగితే అది కూడా ఇస్తుందంటారా? అంటే ఏ విధంగా నమ్మాలంటారు దీన్ని? విశ్వాన్ని ఏదడిగినా విశ్వశక్తి ఇస్తుంది, సందేహం లేదు. కానీ దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మనం ఇతరుల మంచి కోరితే ఇస్తుంది, మన కుటుంబం మంచి కోరితే ఇస్తుంది, తర్వాత దేశం, ప్రపంచం, తర్వాత సంఘము, అన్నీ ఎవరిని మంచి కోరినా అది ఫస్ట్ ఇస్తుంది. నిస్వార్థంగా కోరాలి. నిస్వార్థంగా. స్వార్థం ఎంతవరకు కావాలంటే సద్బుద్ధి నిమ్మనాలి, సత్ప్రవర్తన నిమ్మనాలి, సత్సాంగత్యాన్ని నిమ్మనాలి. అంటే ఇప్పుడు ఇందులో మంచి వాళ్ళతో స్నేహం, మంచి మాటలు చెప్పడం, మంచి వాక్శుద్ధి ఇవ్వడం, ఇవన్నీ శక్తి లేకుండా ఏమి చేయలేవు. నువ్వు చూసే చూపుకి శక్తి కావాలి, వినే చెవులకి శక్తి కావాలి, పీల్చే గాలి ఉశ్వాస నిశ్వాసాలకి శక్తి కావాలి, మాట్లాడడానికి శక్తి కావాలి. ఇవేవి లేకుండా ఉంటే, శక్తి లేకపోతే ఏవి పనిచేయవు, డమ్మీ అయిపోతాయి. జస్ట్ లైక్ రోబోట్కి మనిషికి తేడా ఉన్నా అన్ని కొన్ని వేల లక్షల, ఇప్పుడు యుద్ధంలో కూడా రోబోట్స్ వాడుతున్నారు. పక్షిని కూడా వాడుతున్నారు ఈ మధ్యకాలంలో. యుద్ధంలో ఈ మధ్య 1 వీక్ బ్యాక్ జరిగింది, మన వాళ్ళు వాడారు గ్రద్దని. అది బాగా సక్సెస్ఫుల్గా యుద్ధంలో అది కూడా తన వంతు సహాయం చేసింది. అలాగే ఈ మనము విశ్వాన్ని ఏది కోరినా ఎలా ఇస్తుందంటే, మీరు శుద్ధాత్మగా ఉండాలి, చెడు తలంపులో ఉండరాదు. మీ ఇంట్లో పిల్లలకి డబ్బు కావాలనుకోవడం తప్పులేదు. ఆ డబ్బులు రావడానికి కావలసిన ఉపాయము, వ్యాపారము, చదువు ద్వారా డబ్బు వస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు, మంచి కర్మ ఉండాలి. ఇది మీరు కోరుకునే దాంట్లో ఉద్దేశం, థాట్. ఇప్పుడు నా పిల్లలు బాగుపడాలని, నా పిల్లల్ని పెంచాలని డబ్బు కావాలి, నాకు మంచి ఉద్యోగం కావాలి. ఉద్యోగాన్ని తండ్రి స్వామి అనే విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ విశ్వాన్ని అడగాలి. అప్పుడు విశ్వం అడిగినప్పుడు ఏమవుతుంది? ఇస్తుంది. ఎందుకు? నీ భార్య పిల్లల్ని పోషించే బాధ్యత నీదే కదా, తప్పులేదు. దానికి కారణం మంచి చదువు కావాలి, మంచి చదువు అయితేనే ఉద్యోగం వస్తుంది. ఏదో అత్యవసర మార్కులతో ఉద్యోగం అంటే చాలని జీతం వస్తుంది కానీ డబ్బులు రావు, అంటే సరిపోవు. అలాగే నీకు మంచి టెక్నికల్గా ఉంటే వ్యాపారం, ఫ్యాక్టరీలు, ఇంజనీర్ కావడం, ఇలాంటివి. అంటే ఏమిటి? ఈ యొక్క విశ్వాన్ని అడగడం వల్ల నీకు ఆ మంచి ప్రేరణ, మంచి ఉద్దేశము, మంచి భావన ప్రకటితమై ఆ విశ్వానికి కనెక్ట్ అయ్యి నీకు ఇస్తుంది. అంతేగాని నాకు పక్కవాడు చనిపోవాలి, వేరేవాడుకి ఏదో అయిపోవాలి, దుష్టబుద్ధితో మనం చెడు గనక కోరుకుంటే అది అవ్వకపోగా మనకి చెడు జరుగుతుంది. ఎందుకు? మనకి మంచి జరగడానికి ఆస్కారం ఏది? నువ్వు మంచి హృదయమే లేదు కదా. నువ్వు మంచి కోరుకో, మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది, చెడు కోరుకుంటే చెడు జరుగుతుంది. చెడు కూడా ఎలా జరుగుతుంది అంటే, దానివల్ల ఇతరుల కంటే ఎక్కువ మనకే నష్టం అమ్మాయి. మనకే. ఎందుకంటే కోరుకునే తప్పు. ఇతరులకి మంచి కోరడం మెప్పు. వేరే వాళ్ళు బాగుంటే మనకి రేపొద్దున ఓ పూట అన్నం పెట్టినా పెట్టకపోయినా, మర్యాదగా మాట్లాడినా, డబ్బు సాయం ఏదైనా చేయొచ్చు. వాడు ఎప్పుడు వాడు కూడా బాగుంటే, వాడు బాగాలేదు, ఎవరు బాగాలేరు, మనం ఒక్కరమే బాగున్నాం అనుకో, ఎవరికి పెట్టే పిసినారితనం ఉందనుకో, అప్పుడు కష్టం కదా. మనం పెట్టే గుణం ఉండాలి, దాతృత్వం ఉండాలి, దానగుణం ఉండాలి. మనిషి అన్న తర్వాత మనకే కాదు అందరికీ సమానంగా అందరికీ ఇవ్వాలి. అర్హత ఉంది, మనం అన్నీ పట్టుకుపోం కదా. ఇప్పుడు హైదరాబాద్లో చార్మినార్ ఉంది, తర్వాత ఈఫిల్ టవర్ ఉంది, తర్వాత మన అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, తాజ్ మహల్ ఉంది ఇండియాలో, బుద్ధుడు ఉన్నాడు హైదరాబాద్. ఇలా అన్నీ ఉన్నాయి. మరి ఎవరు కట్టారో ఏమో, వాళ్ళు ఇష్టంతో పట్టుకుపోతే ఖాళీ అయిపోదు. అంటే నీకు పట్టుకుపోయే పర్మిషన్ లేదు, ఎవరికీ లేదు. ఈ దేహం వస్తానంటే కూడా పర్మిషన్ లేదు. ఈ దేహాలు ఇక్కడ వదలాల్సిందే, బుగ్గి బూడిద అవ్వాల్సిందే, లే పాతి పెట్టాల్సిందే. ఆత్మకి చావు పుట్టుకలు లేవు. అది అనుకుంటే మనకి జన్మ తీసుకోగలుగుతుంది, తల్లి గర్భంలో రాగలుగుతుంది, మళ్ళీ దాని ఇష్టంతోనే ఎప్పుడు కావాలో అదే వెళుతుంది. మీరు వెళ్ళమన్నా వెళ్ళదు, మీరు ఉండమన్నా ఉండదు. కానీ దానికి నచ్చే పద్ధతుల్లో మీరు ప్రవర్తిస్తే అప్పుడు మీరు మంచి ఫ్రెండ్షిప్లో వాడి అన్ని గుణాలు అవి ఇవి తల్లులు తండ్రులు ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. నచ్చిన గుణాలు ఉంటేనే కదా దగ్గర అవుతారు. కమ్యూనికేషన్ ఉంటుంది.
ఇష్టం లేని వాళ్ళతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరుగా, అవును గురుగారు, సహజం కదా. ముమ్మాటికి నిజం. అలాగే ఇక్కడ కూడా ఆ దివ్య శక్తికి అనుసంధానంగా అనుగుణంగా మీరు గనక ప్రవర్తిస్తే, మంచి కోరితే సర్వము శుభకరము, సర్వము జయప్రదము, సర్వము సర్వకాలాల్లో కళ్యాణము, ఇంకేం లేదు, అంతా శుభాలే. అందుకని మనం మంచి కోరాలి, మంచిని అనుభవించాలి, మంచిని ఆస్వాదించాలి, మంచిని పెంచాలి, హృదయంలో పంచాలి. ఇది సమాజంలో హితం కోసం సనాతన ధర్మంలో ఉండే ఆ యొక్క రహస్యం. అందరి మంచి కోరడమే ధర్మం అంటే. అది చెడు చేసే ధర్మం లేదు ఎక్కడ ఏ చరిత్రలోనూ చెడు ధర్మం అంటూ కూడా లేదు. బుద్ధి ఉంది, చెడు బుద్ధి ఉంది. చెడు బుద్ధి, ఆ బుద్ధిని తీసేస్తే మంచి అవుతుంది, మంచి బుద్ధి అవుతుంది. అందుకని మనం మంచి కోరదాం, మంచి పనులు చేద్దాం. 1 లక్ష అడగకు, ప్రపంచం అంతా సరిపడే సంపదను అడుగు దేవుణ్ణి. అందరూ బాగుపడాలి కదా, అందులో నువ్వు ఉన్నావు కదా, అందట్లో మీరుంటారు. సమాజంలో అందట్లో మనం ఉంటేనే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, మీరు నానుడి. అలాగే అది కోరుకోవాలి. అప్పుడు చెడు అనేటువంటిది పొరపాటు కూడా మనకి థాట్లో రాదు. క్యారీ ఎప్పుడు ఆ యొక్క మంచి థాట్ని క్యారీ చేయాలి. దేవుళ్ళు కూడా మనకి అనుగ్రహించేది ఆ థాట్ అంటే ఇంకో విషయం చెప్తా. బ్రహ్మ సంకల్పంతో ఈ భూమి పుట్టింది, మనో సంకల్పంతోనే మన మనుగడ ఏర్పడుతుంది. నువ్వు మంచి ఆలోచిస్తే మంచిగా జరుగుతుంది, చెడు ఎప్పటికైనా ఉపయోగం లేదు. మనం బాగుంటాం, సంఘం బాగుంటుంది, ప్రతి వాడికి మంచి జరుగుతుంది. ఇందులో మీరు థాట్ క్యారింగ్ ఇంపార్టెంట్. మంచి థాట్, మంచి ఉద్దేశము, మంచి బుద్ధి బాగుండాలి. ఇతరులకి చెడు చేసేది ఎప్పుడు కూడా టెంపరీగా బాగుండొచ్చు, చెడు కోరుకోరాదు, తప్పు. విశ్వం మెచ్చదు. ఆ నిమిషానికి మనకి అంతా బాగానే జరిగింది అని అనిపించినా కూడా దాని రిజల్ట్ అది చూపిస్తుంది అంతే. అందుకని మనం మంచి చేస్తే, మీరు విశ్వాన్ని డబ్బులు అడిగారు, ఏది అడిగినా ఇస్తుంది. డబ్బులేమిటి, మంచి ఉద్యోగం ఇస్తుంది, మంచి భార్య పిల్లల్ని ఇస్తుంది, మంచి ఇల్లు ఇస్తుంది. ఇల్లు అంటే అది మంచి, అది చేయడానికి కావలసిన పనిముట్లు, ఉద్యోగం, సద్యోగం, వ్యాపారం, ఇలాంటివి ఇచ్చి ఆ ద్వారా సంపాదించేటట్టు దారి చూపుతుంది. మరి చదువుకోకుండా డబ్బు సంపాదించే వాళ్ళు ఉండొచ్చు, కాదనడం లేదు. కానీ భగవంతుడు కోరుకుంటే భగవంతుడు ప్రసాదించే దానికి మీరు అర్హత, మీ గుణాలు, మంచితనము. తప్పకుండా విశ్వం ఏది అడిగినా ఇస్తుందమ్మా. మంత్రంతో చదివినా ఇస్తుంది, మంచి ఉద్దేశంతో సమర్పణ భావంతో చేసినా ఇస్తుంది. మీరు ఏదైనా మంచి కోరితే మంచితో కూడిన దానికే ఇస్తుంది. మిగతా వాటికి ఇస్తుంది అనేది నాకు తెలియదు, ఇవ్వడానికి ఆస్కారం లేదు అమ్మా. గురుగారు, విశ్వానికి శ్రీచక్రానికి ఉన్న సంబంధం ఏంటి? అలాగే శ్రీచక్రం ఇంట్లో ఉండొచ్చు అంటారా గురుగారు? తప్పకుండా ఉండొచ్చమ్మా. శ్రీచక్రానికి నియమ నిష్టలు కూడా ఉన్నాయి, చేసుకునే వాళ్ళు చేస్తూ ఉంటారు. మనస్సు పవిత్రంగా ఉండి శ్రీచక్రానికి అంగుష్టమానం అని కూడా చెప్తూ ఉంటారు, సైజులు అవి. ఫోటోలు కూడా ఉన్నాయి. అమ్మవారు లలితా పరమేశ్వరి అమ్మవారి, ఆవిడ బిందు స్వరూపంలో శ్రీచక్రంలో ఉంటుంది. అవి నవావరణ పూజ కూడా చేస్తూ ఉంటాం మనం. ఆ శ్రీచక్రంలో విశ్వశక్తి దాగి ఉంది. విశ్వశక్తిని స్వీకరించేటువంటి శక్తి కలిగింది శ్రీచక్రం. అది అలా పెట్టామనుకోండి వచ్చేస్తుంది. అంటే ఎనర్జీని రిసీవర్ ఇది బాగుంటుంది. రిసీవ్ చేసుకునే శక్తి, మూల శక్తి ఈ శ్రీచక్రంలో ఉంటుంది. అందుకనే దానికి చాలా పవరు. ప్రపంచంలో గొప్ప శక్తుల్లో కలిగింది శ్రీచక్రం. అందుకనే ప్రతివాడు శ్రీచక్రంలో అమ్మవారి కృప కూడా కలిసి ఉంది కాబట్టి డబ్బు కావాలన్నా శ్రీచక్ర పూజలు చేస్తారు. గుళ్ళల్లో అయ్యప్ప స్వాములు కూడా శ్రీచక్ర పూజ చేస్తారు, విష్ణువు కూడా శ్రీచక్ర పూజ చేస్తాడు. బాలాజీ అమ్మవారు మన తిరుపతి, అక్కడ కూడా శ్రీచక్రానికి సంబంధించిన ఉన్నాయి. శ్రీచక్రము సర్వము ఆమోదయోగ్యము, సర్వశక్తిమయము, సర్వ శక్తుల్లో ఒకే బిందువు రూపంలో తీసుకునే గ్రహించే మహా అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటిది శ్రీచక్రం. కుంకుమతో పూజ చేయొచ్చు, గోముద్రతో ఇలా పాలతో చేయొచ్చు, అభిషేకం చేయొచ్చు. కుంకుమ చాలా వాడతాం, రకాలు ఉన్నాయి. సంకల్పం చేస్తూ ఉదకంతో కూడా అభిషేకం కూడా చేసుకోవచ్చు మనం. మళ్ళీ అన్నీ అలంకరణ చేసి
పువ్వులు పెట్టచ్చు, అమ్మవారికి హోమం ఇష్టమైన చేసేటప్పుడు కూడా పలు పదార్థాలను అన్ని ఇలా వేస్తూ ఉంటారు. చేయొచ్చమ్మా. శ్రీచక్రం గొప్పది, దాన్ని మించినది లేదు. శ్రీచక్రోపాసన ఇంకా గొప్పది. సతతము శ్రీచక్ర స్వరూపిణైనటువంటి, బిందు స్వరూపిణైనటువంటి, నాద స్వరూపిణైనటువంటి శ్రీ లలితా పరా భట్టారిక తల్లిని హృదయంలో ఉంచుకొని ఎప్పుడూ కూడా ఆ తల్లిని తలుచుకున్న వాడికి శుభకరము తప్ప ఇంకేమీ ఉండదు. ఇంకో చివరి విషయం, శ్రీచక్రం విడిగా తీస్తే శ్రీచక్రం, మీరే శ్రీచక్రం శాస్త్రం చెప్తోంది. మీ హృదయము, మీ శరీరమే శ్రీచక్రం. ఇంకా శ్రీచక్రం కొనాలా అంటే అది కొనొచ్చు, కొనకపోవచ్చు. మీరు శ్రీచక్రమే అని చెప్తున్నాను. ఇంకా ఆనందించాల్సిన విషయం, మనం శ్రీచక్రం విడిగా చూస్తే విడిగా కూడా చూడొచ్చు. మీరు స్వయంగా కూడా శ్రీచక్ర రూపం, శ్రీచక్ర హృదయం కలిగిన వాళ్ళు. ఆ అమ్మవారు అందులో నివాస యోగ్యంగా ఉంటుంది. ఆ తల్లికి మనం అనుకూలంగా బిడ్డలాగా ప్రవర్తిస్తూ ఆ కరుణ కటాక్షాల్ని సర్వకాలాల్లో మనం పొందుతూ సర్వాభీష్టాన్ని నెరవేర్చుకుంటూ సతతము ఈ జీవన విధానంలో బ్రతుకుతూ చివరికి ఆ తల్లిలో ఐక్యమైపోయే మంచి కోరిక కలిగిన నాడు ఆ తల్లి ఎప్పుడు అంటిపెట్టుకు నీడలాగా ఉంటుంది. మీరు ఎండాకాలంలో వెళితే నీడ ఎలా ఉంటుందో ఉపమానం చెప్పి, ఆ తల్లి ఎప్పుడు కోరుకుంటే మీతోనే ఉంటుంది తప్పకుండా. ఇంకా మీ శరీరంలో ఆక్యుపై చేసుకుంటుంది. చందవోలు ఒక ఆయన ఉండేవారు, గురువు గారు, శాస్త్రి గారు. ఆయన అంటే ఇదేదో విషయం వచ్చిందని చెప్పడం అవుతుంది. వారి పిల్లలు, వాళ్ళు, మనవాళ్ళు, నేను గతంలో మాట్లాడడం కూడా జరిగింది. ఆయన గారు, శంకరాచార్యులు గారు వచ్చి వాళ్ళు ఆయన్ని కలవడం కూడా జరిగింది. అప్పట్లో చంద్రశేఖర సరస్వతి ఆ టైం. ఇప్పుడు ఆయన లేరు, ఆయన పీఠం ఉంది. అమ్మవారు గడప దగ్గర కూర్చొని అమ్మవారితో మాట్లాడేవారు. ఆయన కనబడేది తల్లి. చివర్లో ఆయనని తీసుకెళ్ళి ఆ యొక్క శ్మశానంలో అందరూ చూస్తుండగా నిప్పు అంటిస్తే ఆ యొక్క శరీరాన్ని అంటించడం ఉంటుంది కదా చివర్లో, అది చేస్తే అందులోంచి అమ్మవారు రూపం ఒకటి ఆకాశంలో వెళ్ళిపోయినట్టు ఫోటోలు ఈ రోజుకి ఉన్నాయి. నెట్లో కూడా దొరకచ్చు. అప్పట్లో పత్రికలు, తెలుగు పత్రికల్లో ఫోటోలన్నీ కూడాను వేశారు అమ్మవారి యొక్క అలా ఆకాశయానం. అది ఆయన అంత గొప్ప వ్యక్తి. అంత జరుగుతుంది ఎవరైతే అంత నిష్ఠా నియమాలతో చేస్తారో, అమ్మవారే మీరైపోతారు. ఎందుకు అయిపోతారంటే మీరు వేరు అనుకుంటే మీరు డిఫరెంట్, అమ్మ నాలో ఉంది అనుకుంటే మీరే ఆ తల్లి యొక్క భావంలో బతుకుతారు. అలా ఆయన చెప్పడానికి ఎంతోమంది ఉన్నారు. ఆయన ఈ మధ్య కాలం వాడు కాబట్టి, ఆయన అంత ధన్యుడు కాబట్టి, ఆయన అమ్మవారి స్వరూపం కాబట్టి, నడయాడే ఆ తల్లిని ఆవహించి ఆవిర్భవించి అవతరించిన వ్యక్తిగా మనం చూస్తాం కాబట్టి ఆయన ఎంతో చాలా గొప్ప వ్యక్తి. మీ ఛానల్ ద్వారా చెప్పడానికి ఒక అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని, ఈ విషయాన్ని మరి చాలామంది తెలియదు కదా. ఆయన యొక్క దీంట్లోంచి అమ్మవారు పైకి వెళ్ళడం, చాలా ఫోటోలు ఉన్నాయి. నేను మీకు పంపిస్తాను, నా దగ్గర కూడా ఉన్నాయి. మీరు నెట్లో ఉంటే తీసుకోండి, చాలా ఉన్నాయి. చాలామందికి తెలుసు, కొంతమందికి అంటే ఈ దారిలో ఉండే వాళ్ళకి, మిగతా వాళ్ళకి తెలియదు. అంటే అసలు నమ్మకాలు, విశ్వాసాలు కూడా ఉన్నాయి కదా. అవును గురుగారు. అందుకని అమ్మవారి శ్రీచక్రం గొప్పది, దానికంటే గొప్పది లేదు. తప్పకుండా మనం పూజ చేసుకోవడం, పుణ్యాన్ని సంపాదించుకోవడం, మనం ఈ యొక్క జీవిత విశేషాన్ని గడుపుదాం, ఆనందిద్దాం, అనుభవిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు అమ్మా.